పాలు తాగి 48 గంటల్లో నలుగురు చనిపోయారంటే మీరు నమ్ముతారా? ఇది రాజమండ్రిలో జరిగిన ఇన్సిడెంట్. ఫస్ట్ హాస్పిటల్‌కొచ్చినప్పుడు డాక్టర్స్‌కి ఇది నార్మల్ కేస్ లాగా కనిపించింది. కొన్ని గంటల తర్వాత ఇంకో పేషెంట్. మళ్ళీ ఇంకొన్ని గంటల తర్వాత ఇంకో పేషెంట్. అందరిలో కామన్‌గా ఒకటే ప్రాబ్లమ్ కనిపించింది. డాక్టర్స్ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేశారు. వీళ్ళందరిలో కామన్ సింప్టమ్ ఏందంటే యూరిన్ రాకపోవడం. మెడికల్ టర్మ్‌లో దీన్నే అనూరియా అని అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే బాడీలో యూరిన్ అనేది స్టాప్ అయిపోయింది. బ్లడ్ టెస్ట్ చేశారు. అందులో తేలిందంటే క్రియేటిన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంది. ఇది క్లియర్‌గా కిడ్నీ డ్యామేజ్ ఇండికేషన్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మల్టిపుల్ పేషెంట్స్ సేమ్ ప్రాబ్లమ్, సేమ్ ఏరియా నుండి. ఆల్మోస్ట్ అందరు సేమ్ టైంలోనే. ఇక్కడ ఈ డాక్టర్స్‌కి డౌట్ చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది. ఇది మాత్రం కోఇన్సిడెన్స్ కాదు అని. అప్పుడు ఈ డాక్టర్స్ ఈ ఫ్యామిలీస్ వాళ్ళని అడిగారు. అసలు ఏం తిన్నారు? మీకు ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఏం తాగారు అని. చాలా మంది ఒకటే చెప్పారు. మేము పాలు సేమ్ వెండర్ దగ్గర నుంచి కొన్నామని. అప్పుడు డాక్టర్స్ కి ఈ ప్యాటర్న్ అనేది క్లియర్ గా అర్థమైంది. సేమ్ మిల్క్, సేమ్ సిమ్టమ్స్, సేమ్ కిడ్నీ ఇష్యూ. రాజమండ్రిలో ఈ మిల్క్ వల్ల టోటల్ 12 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయ్యారు. అందులో 4 మెంబర్స్ చనిపోయారు. మిగతా 8 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు. అందులో 3 చిన్నపిల్లలు. వాళ్ళ కండిషన్ క్రిటికల్ గా ఉంది. ఇదంతా కేవలం 48 అవర్స్ లో మాత్రమే జరిగింది. కిడ్నీస్ మన బ్లడ్ ని క్లీన్ చేస్తాయి. వేస్ట్ ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి. మిల్క్ లో హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ఉంటే అది బ్లడ్ లోపలికి వెళ్తుంది. కిడ్నీస్ ఆ టాక్సిక్ సబ్స్టాన్స్ ని ఫిల్టర్ చేయాలి. కానీ డ్యామేజ్ ఎక్కువైతే కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు యూరిన్ అనేది తగ్గిపోతుంది. సివియర్ కేసెస్ లో డయాలసిస్ అవసరం అవుతుంది. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ డయాలసిస్ లో ఉన్నారు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 50 to 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు అండ్ బిలో 5 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఇలాంటి కేసెస్ లో రిస్క్ ఎక్కువ అని చెప్పారు. అందుకనే చిన్నపిల్లలు సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. మిల్క్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారు. ఆవులు తినే మేత తగిన ల్యాబ్ కి పంపించారు. ఈ ఫైనల్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాతనే మనకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. మన ఇండియాలో ఈ పాలు కల్తీ చేయడం అనేది మాత్రం కొత్త కాదు. కొన్ని ప్లేసెస్ లో పాలలో నీళ్లు కలుపుతారు. కొన్ని కేసెస్ లో కెమికల్స్ యూజ్ చేస్తారు ఈ దూడ లైఫ్ పెంచడానికి. ఎస్పెషల్ గా మనం ఈ లూజ్ పాలు అనేది ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోము అసలు. పొద్దున పాలు వచ్చినాయా, తీసుకున్నామా, బాయిల్ చేసినామా, తాగేసినామా, అంతే. ఇలాంటి సంఘటనలు అయినప్పుడు మాత్రమే ఆలోచిస్తాం మనం. కానీ పాలు అంటే ఒక బిజినెస్ కాదు, అదొక నమ్మకం. డబ్బుల కోసం పాలలో ఏం కలిపారో తెలియదు కానీ ఆ పాలు తాగి చనిపోయిన వాళ్ళ ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఒక మనిషి ప్రాణం పోయినాక మీరు సంపాదించిన డబ్బుల వల్ల ఏం ఉపయోగం? ప్రాణం కంటే పెద్ద లాభం ఏం లేదు. గుర్తుపెట్టుకోండి.